అనంతపురం జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు పంటల్ని తీవ్రంగా నష్టపరిచాయి. చాలా చోట్ల వేరుశనగ, వరి పంటలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నీట మునిగాయి. పూత, పిందె దశలో ఉన్న కంది పంట వర్షాల దెబ్బకు కోలుకోలేని విధంగా దెబ్బతింది. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు శ్రీ సత్యసాయి జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. వర్షానికి తడిసి వేరుశెనగ కాయలు మొలకలొచ్చాయి. మరికొన్ని చోట్ల వేరుశెనగ పీకి కుప్పలేసిన రైతులకు పశుగ్రాసం కూడా చేతికి రాకుండా కుళ్లిపోయింది. వర్షాలతో ఇప్పటికే 3 సార్లు కందిపూత రాలిపోయింది. ప్రస్తుతం పిందె, పూత మీద ఉండగా మరోసారి కురిసిన వర్షాలు కంది రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. అకాల వర్షాలతో అన్ని విధాలా నష్టపోయిన రైతులు ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 4-5 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి కింద మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. 3-4 రోజులు కొనసాగితే ఈ మొలకలతో వేరుశనగ పట్టు కూడా రాకుండా పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వరి పొలాలు కూడా అన్ని కోతకొచ్చిన దిశలో ఉన్నాయి. అవి కూడా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. నోటికొచ్చింది కూడా చేతికి రాకుండా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏదో ఆలోచన చేసి రైతులకు ఏదైనా నష్టపరిహారం అందియాలని చెప్పి కూడా మనం రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా గ్రామంలో 6 ఎకరాలు చెనిక్కాయ వేసుకున్నాము. ఈ చెనిక్కాయ లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు వర్షాలు రావడం వల్ల, ఈ తుఫాను పట్టుకోవడం వల్ల మేము పీకిన చెనిక్కాయ వర్షాభావితం వల్ల అంతా దెబ్బతినింది. ఎకరా వచ్చేసి మేము 50,000 దాకా పెట్టుబడి పెట్టినాము. మాకు చూస్తే ఎకరాకు 30,000 వచ్చే విధంగా ఉన్నాయి. అంటే చాలా నష్టాలు పోయే విధంగా ఉన్నాము. ఏదో విధంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నేను 10 ఎకరాలు చెనక్కాయ వేసినాను. వచ్చేసి మొత్తం వర్షం వచ్చి అంతా పోయిసింది. 2,200, 2,300 అడుగుతున్నారు వ్యాపారస్తులు. ఎవరు చూసినా మాకు ఎకరాకు వచ్చేసి 50,000 ఖర్చు వచ్చింది. మీరే ప్రభుత్వం ప్రకటించాలని కోరుచున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో హెచ్ఎల్సీ కింద కోతకు సిద్ధమైన వరి పంట నేలవాలింది. 3 రోజులుగా నీటిలోనే ఉండటంతో ధాన్యం మొలకలొచ్చి పనికి రాకుండా పోయింది. కనేకల్, బొమ్మనహాల్ తదితర మండలాల్లో హెచ్ఎల్సీ కింద సాగు చేసిన వందలాది ఎకరాల వరి నేలకు వాలిపోయింది. శనివారం వర్షం కొనసాగడంతో వరి పంట ఇక చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. 8 ఎకరాలు చెనక్కాయ వేసి అంతా బూజు వచ్చి ఇద్దరికి మేత కూడా లేకుండా అయిపోయింది. మేము ఏం చేయాలో మాకు దిక్కు తెలుకోకుండా అయిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి ఇప్పుడు మమ్మల్ని. ఎకరాకి 50-60 వేలు ఖర్చు అంతా ఇది అయిపోయింది. మేము ఏం చేయాలో దిక్కు తెలుకోకుండా అయిపోయినాము. 3 ఎకరాలు వరి వేసాను. అకాల వర్షానికి అంతా మడి అంతా సాప్ అయిపోయింది. దిగుబడి 10 బస్తాలు ఎకరానికి తగ్గుతుంది. నేను 35,000 ఖర్చు పెట్టినాను. నేను ఆ దిగుబడికి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు 5 ఎకరాలు వరి వేసాము. ఈ అకాల వర్షానికి నేలమట్టం అయింది. మేము దాదాపుగా ఎకరానికి 35,000 దాకా పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు ఎకరానికి కనీసం అంటే 30,000 లాసు. 5 ఎకరాల మీద 1,50,000 లాస్ వచ్చింది. అందుకోసము మా పేదలపైన కనుగరించి ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసే ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులోకొచ్చిన జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా రైతులకు మేలు జరగడం లేదని రైతులంటున్నారు.